అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న రీసెంట్ గా ఎవరైతే జమ్మూ కాశ్మీర్ లో చనిపోయారో మధుసూదన్ రావు గారు వాళ్ళ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల విరాళం అయితే ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? మంచిదే, అందరికన్నా ముందు రెస్పాండ్ అయ్యిండు. పక్కన పార్టీ తరఫున ఇచ్చారు అంటున్నారు కదా, పర్సనల్ గా ఇచ్చుంటే బాగుండేది అండ్ గవర్నమెంట్ తరఫున ఇచ్చుంటే బాగుండేది. అధికారిక స్థాయిలో కాకుండా పార్టీ తరఫున వెళ్ళాడు అని అంటున్నారు. సో అధికారిక స్థాయిలో అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఇచ్చిన అంటున్నారు కొంతమందికి. అలాగే అందరికన్నా ముందు రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా గ్రేట్. పవనాన్ని మనం మెచ్చుకునే స్థాయిలో మనం లేము, కానీ ఆల్రెడీ సినిమాల పరంగా మనకు దేవుడు దేవుడు అని అయ్యాడు కాబట్టి ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండి పబ్లిక్ సేవ చేస్తున్నాం అనేది రియల్ గ్రేట్. అంటే నిజంగా దేవుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే పవన్ కళ్యాణ్ ఈ టైప్ లో ముందు ముందు ఇంకా ఎదిగే స్థాయి ఉన్నది. ఫ్యూచర్ లో పవన్ అన్న నాకు తెలిసి ఇలాగే సహాయం చేసుకుంటూ పోతే, మంచి పనులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, ఆ తీవ్రవాదుల దాడిలో చనిపోయిన 28 మెంబర్స్ అన్ని కుటుంబాల దగ్గరికి తిరిగితే బాగుండేది ఒకసారి. ఎందుకంటే మోదీ సార్ వల్ల పవన్ అన్న ఇప్పుడున్న పరిస్థితిలో మోదీకి లెఫ్ట్ రైట్ అన్నట్టుగా ఉన్నాడు. సో అందరినీ కలిస్తే రాబోయే ఫ్యూచర్లో ఖచ్చితంగా మోదీ సార్ తర్వాత యోగి సార్ తర్వాత ఏదో ఒక రోజు ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది. సో దేశాన్ని సేవ చేయడానికి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది. కానీ మరి దీన్నే చాలా మంది రాజకీయంగా మారుస్తున్నారు. అంటే రాజకీయ సింపతి కోసమే ఈ 50 లక్షలు ప్రకటించడం కూడా జరిగిందని కూడా మాట్లాడుతున్నారు. రీజన్ ఏంటంటే పార్టీ తరఫున వెళ్ళి సాయం చేయడం అనేది రాజకీయ స్థాయిలోనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ తరఫున పోయిందంటే రీజన్ ఎవరు, కార్యకర్త కావచ్చు, అందుకనే పార్టీ తరఫున వెళ్ళి ఇచ్చారు అని అంటున్నారు. సో గవర్నమెంట్ తరఫున ఎందుకు వెళ్ళలేదు అంటే పర్సనల్గా ఎందుకు వెళ్ళలేదు అనే క్వశ్చన్స్ వస్తాయి కదా. పార్టీ తరఫున వెళ్ళటం వల్ల ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. దయచేసి ఈ విషయంలో నేను ఓకే, మిగతా నార్మల్ యాక్సిడెంట్లో లేదంటే ఏదైనా మందు దాగి చనిపోతే పార్టీ తరఫున వెళ్తే మీరు అప్పుడేమన్నా పార్టీ డెవలప్ చేసుకోవడానికి చేస్తుండే అనుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే అతనికి తీవ్రవాదుల దాడిలో చనిపోయాడు కాబట్టి దీన్ని ఎలక్షన్ చూసుకోను, లేదంటే పార్టీ తరఫునను, లేదంటే తన కార్యకర్తను అని చెప్పేసి రోల్ చేయొద్దని కోరుకుంటున్నా. తీవ్రవాదుల దాడులు చనిపోయారు కాబట్టి ఆ కోణంలో చూడొద్దు, వేరే కోణంలో చూడొద్దు. అవసరమైతే ఇంకో నలుగురు సాయం చేయడానికి ట్రై చేయండి. ఆ కుటుంబానికి పవనానికి సపోర్ట్ చేయండి. మనిషికి 1,00,000-2 లక్షలు ఇచ్చేయండి. ఆ కుటుంబానికి వెళ్ళి సాయం చేస్తాడు. దేశవ్యాప్తంగా 28 మెంబర్స్ చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ సాయం చేస్తాడు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా గొప్ప నాయకుడు అవుతాడు. దేశానికి ఇంకా గొప్పగా సాయం చేసే అవకాశం దొరుకుతుంది పవనానికి కూడా. సో మనకు కూడా మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే మోదీ, యోగి, అలాగే పవన్ లాంటి చంద్రబాబు లాంటి నాయకులు కావాలి కాబట్టి మన సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 10 లక్షలు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు అన్న. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కారణం ఏంటంటే రీజన్ మనోడు కాబట్టి, తెలుగువాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు బయట వాళ్ళకైతే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళలేదు కదా. మనోడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరైనా ముందు నీళ్లు బాగా చూసుకుంటావు, నీ ఇంటోనికి సాయం చేయాలనుకుంటావు, నీ కొడుకు డెవలప్ అవ్వాలనుకుంటావు. కానీ పక్కింటోడికి చదువుకోరా, నా కొడుకు చదవట్లేడు అని చెప్పి పక్కింటోడికి ఇస్తావా? పక్కింటోని ఇతర రాష్ట్రాలకు పంపిస్తావా? ఇతర దేశాలకు పంపిస్తావా? సపోర్ట్ చేయండి. ముందు మనం బాగుంటే, మన కుటుంబం బాగుంటే ఇంకో నలుగురికి సపోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. మన కుటుంబం నాశనం అయితే అయిపోయింది, పక్కన సాయం చేద్దామని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు కదా. సో అలాగే మనోడు కాబట్టి, మన తెలుగువాడు కాబట్టి, తెలుగువాడు ఆడ ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఆడ క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఎవరైనా సరే, ఆడ మన తెలుగువాడు. క్రిస్టియన్ అయినా తెలుగువాడే, ముస్లిం అయినా తెలుగువాడే. ఫస్ట్ తెలుగువాడు, తర్వాత క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనమాట. సో మనవాడు కాబట్టి మన సాయం చేశాడు. ఈ సాయం చూసి రేపు అతని కొడుకు, ఇప్పుడు అతని తండ్రి చనిపోయాడు, పిల్లగాడు తండ్రి మధుసూదన్ రావు గారు చనిపోయారు. ఆ పిల్లగాడు రేపు పవన్ ఈ సాయాన్ని గుర్తుపెట్టేసుకొని తాను గొప్ప చదువులు చదివి ఫ్యూచర్లో దేశానికి సాయం చేసే గొప్ప నాయకుడు అవ్వచ్చు, గొప్ప లీడర్ అవ్వచ్చు, గొప్ప అధ్యాపకుడు అవ్వచ్చు, ఏదైనా చదువుకొని మంచి గొప్ప లీడర్ అవ్వచ్చు కదా. సో ముందు మనం బాగుంటే, మన రాష్ట్రం బాగుంటే, మన దేశానికి సాయం చేయడానికి మనకు స్టామినా వస్తుంది. 4 రూపాయలు సంపాదించేసుకొని ఈరోజు మన వాళ్ళకి కాకుండా మన వాళ్ళకి అందరు సాయం చేసిన తర్వాత మిగిలితే మన దేశానికి కూడా సాయం చేస్తూ, ఇప్పుడు చూడండి మనకి ఇతర దేశాలు సాయం చేస్తుంటే అప్పుడప్పుడు మనం ఇతర దేశాలకు కూడా సాయం చేస్తుంటాం. ఎందుకు? నలుగురు మనం చూసి ఇంకో నలుగురు సాయం చేస్తారనే కదా. సో దీన్ని రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 50 లక్షలు ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. సో ఇంకా ముందు ఇంకా గొప్ప సహాయాలు చేయాలి. అలాగే 28 మెంబర్స్కి సాయం చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సహాయం ఆపొద్దు. నువ్వు ఓన్లీ తెలుగు పబ్లిక్కే నాయకుడు కాదన్నా, దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్కి నాయకుడివి. నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. దేశ ప్రధాని కాబోయే రేసులో నువ్వు కూడా ఉన్నావు ఫ్యూచర్లో. సో ఇంతకంటే గొప్పగా అయితే నేనేం చెప్పలేను, చిన్నవాడిని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.